ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. నేను ఒకటి చూపిస్తున్నాను మీకు. ఫోక్తో పట్టుకున్నాను చూడండి. చాలా బాగుంటుంది. స్వీట్ రెసిపీ అండ్ సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి గాను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకొని, ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. వాటర్ ఎక్కువైతే గులాబ్ జామ్ సరిగ్గా రౌండ్గా ఇలా కలుపుకున్నాము ముద్దలాగా. దీన్ని ఒక 5 నిమిషాలు నాననిద్దాము. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని 900 గ్రాముల వాటర్ వేసుకున్నాను. బాగా మరగాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిపోయినాయి. 900 గ్రాముల మిల్లీలీటర్లకు వాటర్కి గాను 900 గ్రాముల షుగర్ తీసుకున్నాము. ఇప్పుడు షుగర్ని బాగా కరిగేంత వరకు మిక్స్ చేద్దాము. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు, తీగ పాకం అలాంటిది. జస్ట్ కరిగితే చాలు. కొంచెం వాటర్ చిక్కబెడితే బాగుంటుంది. చూశారు కదా, షుగర్ కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఒక 5 మినిట్స్ బాగా మరగనిద్దాము వాటర్ని. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు పిండి నానిపోయింది. బాగా ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం బాల్స్లా చేసేసుకుందాము. ఫస్ట్ ఇలా ఒక స్టిక్ లాగా చేసి దీన్ని అంచుకొచ్చేసరికి ఇలా కొంచెంగా తీసుకుందాము. ఇలా తీసుకొని చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇలా రౌండ్గా మిడిల్లో ఇక్కడ చేయాలి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి నాకు కుదరడం లేదు. ఇలా రౌండ్గా మధ్యలో ఇలా ఘాట్లు కూడా ఉండకూడదు. నేను చేసి చూపిస్తాను మీకు. చూశారు కదా ఎంత రౌండ్గా బాగా షేప్ ఎంత బాగా కుదిరిందో. ఇలా రౌండ్గా స్మూత్గా ఉండాలి. మధ్యలో ఘాట్లు అనేవి అస్సలు ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఒక్కొక్కటిగా వేసుకుందాము. సిమ్లో పెట్టుకుందాము ఇవి, లేకపోతే మాడిపోతాయి. బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. కలర్ బాగా చేంజ్ అయింది. ఒక్క సెకండ్ ఇంకొంచెం కలర్ చేంజ్ అయింది. చూశారు కదా, పూర్తిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఆల్రెడీ మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలోకి వేసుకుందాము. ఇప్పుడు రిమైనింగ్ బాల్స్ కూడా వేసుకుందాము ఆయిల్లోకి. సిమ్లోనే వేపుకోవాలి.
రెండో వాయ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇవి పాకంలోకి వేసుకుందాము. చూశారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక 10 మినిట్స్ పక్కన పెడదాము. బాగా పాకం పట్టాలి మొత్తానికి. ఇప్పుడు గులాబ్ జామ్ మొత్తం పాకం బాగా పట్టింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. స్వీట్ రెసిపీ గులాబ్ జామ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.